నేనే మీ శాలిని ప్రియ. మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. ప్రకృతి ఒడిలో సేద తీరాలని అనుకునే పర్యాటకుల మొదటి చాయిస్ ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్. కొత్త సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే చాలు ఇక్కడ పర్యాటకుల తాకిడి మామూలుగా ఉండదు. కానీ ఆ అందమైన కొండపైకి వెళ్లే దారి మాత్రం ఇప్పుడు మృత్యుపాసంలా మారింది. నిధులు మంజూరైన పనులు మాత్రం ఎందుకు ఆగిపోయాయి? పర్యాటకుల ప్రాణాలకు భరోసా ఏది? గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన హార్స్లీ హిల్స్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం వంటిది. చుట్టూ దట్టమైన అడవి, చల్లని గాలులు, మంత్రముగ్ధులను చేసే వ్యూ పాయింట్లతో ఈ పర్యాటక కేంద్రం ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ వేళల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. అయితే గమ్యం ఎంత అందంగా ఉన్నా అక్కడికి చేర్చే మార్గం మాత్రం ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘాట్ రోడ్ ప్రయాణం పర్యాటకులకు వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రమాదకరంగా మారిన 9 కిలోమీటర్ల ప్రయాణం. కాండ్లమడుగు నుంచి కొండపైకి వెళ్లే 9 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. అడుగడుగునా పడిన గుంతలు వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గత 8 ఏళ్లుగా కనీస నిర్వహణ లేకపోవడంతో రహదారి మొత్తం అస్థిపంజరంలా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరు రోడ్డుపైకి చేరడంతో తారు పొరలు కొట్టుకుపోయి భారీ లోయలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గంగోత్రి చెరువు సమీపంలో రహదారి కోతకు గురై వాహనాలు అదుపు తప్పే ప్రమాదం నెలకొంది. మలుపుల వద్ద పొంచి ఉన్న ముప్పు. ఘాట్ రోడ్ అంటేనే ప్రమాదకరమైన మలుపులు. కానీ హార్స్లీ హిల్స్ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా అడవి చెట్లు విపరీతంగా పెరిగిపోయి రహదారిని ఆక్రమించాయి. దీనివల్ల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం డ్రైవర్లకు సాధ్యం అవడం లేదు. ఇది చాలదన్నట్లు గతంలో దెబ్బతిన్న రక్షణ గోడలు అనగా సేఫ్టీ వాల్స్ ఇప్పటికీ పునర్నిర్మించలేదు. కొన్ని మలుపుల వద్ద సరిగ్గా రేడియం స్టిక్కర్లు లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొరపాటున వాహనం అదుపు తప్పితే నేరుగా లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంది. కాండ్లమడుగు నుంచి మొగసాల మర్రి వరకు ఉన్న 4 కిలోమీటర్ల మార్గమైతే అతుకుల బొంతలా తయారైంది. నిధులున్నా కదలని వైనం. గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి అభివృద్ధి పూర్తిగా విస్మరణకు గురైంది. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రహదారి మరమ్మతుల కోసం 4,50,00,000 నిధులను మంజూరు చేసింది. రోడ్లు మరియు భవనాల శాఖ 6 నెలల క్రితమే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. అధికారులు టెండర్లు పూర్తి అయ్యాయని చెబుతున్నా పనులు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. మరమ్మత్తు పనులు చేపట్టాలని పర్యాటకులు మరియు స్థానికులు కోరుతున్నారు. 3,000 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను గుంతల రహితంగా మార్చే మిషన్ లో హార్స్లీ హిల్స్ రోడ్డుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంటే కేవలం ప్రచారం చేయడం మాత్రమే కాదు, అక్కడికి వచ్చే పర్యాటకుల భద్రతను కూడా గమనించాలి. మరి ఈ సమస్యపై అధికారులు ఎంత వేగంగా స్పందిస్తారో చూడాలి. ఓవరాల్ గా ఈ కథనం పైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం ఫాలో అవ్వండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ.